క్రైస్తవులు కూడా చాలా మంది ఉంటారంటే, మేము ప్రభు దగ్గరకు వచ్చాం కదా, ప్రభు నమ్ముకున్నాం కదా, మరి ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా మా జీవితంలో సమాధానం లేదండి అంటే, నువ్వు నమ్ముకున్నావే తప్ప ఆయనను ధరించుకోలేదు. తెలుసా? నువ్వు నిజమైన క్రైస్తవుడిగా మారే ప్రయత్నం చేయి. యేసుకు చాలా దగ్గరకు వచ్చేసాయి. యేసుకు నువ్వు ఎప్పుడు దగ్గరకు వచ్చినట్లు తెలుసా? ఆయన మాటల ప్రకారంగా నువ్వు బ్రతుకుతున్నావు అంటే, ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడుతున్నావు అంటే ఆయనకు చాలా దగ్గరగా వచ్చినట్లు. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరకు వచ్చేసావో ఏ పరిస్థితుల్లోనైనా నెమ్మదిగా ఉంటావు. నిజం. అనుకూల పరిస్థితుల్లోనైనా నెమ్మదిగా ఉంటావు, పరిస్థితులు ప్రతికూలంగా మారినా సమాధానం. నిజమండి. అది ఈరోజు మేము అనుభవిస్తున్నామండి. మేము ఏది అనుభవిస్తున్నామో అదే మీతో పంచుకుంటున్నాం. తెలుసా? మేము ఏదైతే అనుభవిస్తున్నామో క్రీస్తులో అదే మీకు పంచుతున్నాను. కేవలం దేవుణ్ణి లాభాల కోసం, మేలుల కోసం, ఆనందం కోసమే కాదండి. ఇవన్నీ ఉన్నప్పుడు, మేలు జరిగినప్పుడు, అనుకూలంగా మన పని జరుగుతున్నప్పుడు ఎంత భక్తి, ఎంత ప్రేమ దేవుని మీద ఉంటుందో, నీ జీవితంలో కష్టము, వేదన, కన్నీళ్లు, రోదన, నష్టము జరిగినా అలానే నువ్వు ఉంటావు. ఎప్పుడు? నువ్వు నిజంగా ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసంతో నువ్వు ఉన్నప్పుడు.